మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రామకృష్ణ గారు, ఈరోజు జేఎస్ బండి అనంతపురంలో పెద్దలాటు నా ముందు 480 పడింది. మా ఊరి కాయలు 460 పోయాయన్న. నేను పెట్టిన వీడియో 7 గంటల 30 నిమిషాలకి అప్పటికి ఆ తర్వాత ధర పెరిగింది. వాస్తవం రామకృష్ణ గారు, జనవరి వరకు రేట్స్ ఎంత ఉంటాయి రామకృష్ణ గారు? హేమంత్ హేము గారు. ఇక మనం మరకాండ పరిశీలిస్తే జనవరి వరకు ఎంత రేట్స్ ఉంటాయి ఏమీ అని ఆయన చెప్పడం లేదమ్మా. ధరలైతే హేమ గారు, ధరలైతే బాగా ఉంటాయని మాత్రమే రామకృష్ణ గారు చెబుతున్నారు. ఎంత ఉంటుందని ఎవరు చెప్పలేము. అది రామకృష్ణ గారు వరుసగా ఆయనవి 3 కామెంట్లు. టమోటా రేట్లు తగ్గేదే లేదు పుష్ప అంటుంది. త్వరలో మంచి రేట్లు వస్తాయి అన్నా. నేను ముందే చెప్పా, డ్రిప్ మందులు తొక్కండి. నేను ఒక నెలలో 6 ప్యాకెట్లు తొక్కాను. 2 ఎకరాలకు ఇప్పుడు ప్రజెంట్ 4 ప్యాకెట్లు ఉన్నాయి. తొక్కాలి. 3 రోజులు అర్ధ ప్యాకెట్తో తొక్కుతున్న అన్న. సయ్యద్ అన్న, నా మెసేజ్ పదే చదివినందుకు థ్యాంక్ యూ అన్న. మీరు నమ్మినారు కానీ కొంతమంది నమ్మలేదు. నేను ముందే చెప్పాను కదా, నిన్న లేక మొన్న కూడా కాన్ఫిడెంట్గా రేట్లు వస్తున్నాయని. భారీగానే చెప్పా కదా అని కొంతమంది డౌన్ అని పెట్టారు. రైతు డౌన్ అని ఎప్పుడూ కోరుకోకూడదు. మంచి రేట్లు రావాలి, భారీ రేట్లు ఉంటాయని కోరుకోవాలి. దేవుడు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. మళ్ళీ థ్యాంక్ యూ అన్న. రైతులందరూ సంతోషంగా ఉండాలి, అదే నా కోరిక. నేను ఒక చిన్న రైతు బిడ్డనన్నా. ఆయనదే మరొక కామెంటు. నేను రైతు బిడ్డనే. సెప్టెంబర్ 1 నుండి 30 తారీఖు వరకు మొక్కలు నాటిన వాళ్లకు రేట్లు ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ఏం భయపడాల్సిన పని లేదు. సంక్రాంతి వరకు మంచి రేట్లు ఉంటాయి. ఆ తర్వాత చెప్పాల్సిన పని లేదు. సరుకు ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ నెల 15 రోజుల వరకు సరుకు పెరగదు. సరుకు లేదు అని నేను ముందే చెప్పా. 3-4 రోజుల్లో దేశంలోని అన్ని మార్కెట్లలో కూడా సరుకు తగ్గుతుంది. ఇదైతే వాస్తవం అన్నారు. దీనికి దాదాపు 3 ప్రతిస్పందనలు, రిప్లై కామెంట్స్ వచ్చాయి. అవేమిటో చూద్దాం. జనవరి 10 తర్వాత మినిమం ప్రైస్ ఉంటుందా అన్న వివేకానంద గారు. ఒక వారం నుంచి చెబుతున్నది కూడా అదే అని నాగేశ్వర రిప్లై ఇచ్చారు. ఇక నాగార్జున బండిబిట్టి గారు, సంక్రాంతి తర్వాత కూడా ఎక్కడ నుండి వస్తుంది బ్రదర్ సరుకు? టోటల్ జనవరి మొత్తం రేట్స్ ఉంటాయి. టోటల్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక మరొకటి పరిశీలిస్తే మీ వాక్ బ్రహ్మవాక్ సయ్యద్ గారు, బాలవాక్ బ్రహ్మవాక్. దైవాధీనం మనకు ఏమంటాము? మన చేతులు ఏముండదు, అంతా భగవంతుడి దయ. అనంతనేని రమేష్ గారు, కోలారు 150 to 580. గోపాల ప్రశాంత్ రెడ్డి గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇక రామకృష్ణ గారు, నేను ముందే చెప్పా కదన్నా, 10వ తేదీ వరకు రేట్లు భారీగా పోతాయి. రైతులు ఎవరు భయపడద్దు. డిసెంబర్ రైతులు నన్ను కొంతమంది కామెడీ చేశారు. రేట్లు పెరగవన్నారు. రేట్లు వచ్చాక ఇంకా భారీగా పెరుగుతాయి. అన్ని రేట్లు సైదన్నా, నన్ను నమ్మి ముందే చెప్పావు. నా మెసేజ్ పదే చదివావు, థ్యాంక్ యూ అన్న. ఈ రోజు నుంచి చూడు, రేట్లు దుమ్ము దులుపుతాయి. దీనికి వచ్చిన 4 రిప్లై కామెంట్స్. భవ్యారెడ్డి గారు, ఓకే బ్రో, మీరు చెప్పింది నిజమే. ధర పెరుగుతుంది కానీ ఈ ధర ఎన్ని రోజులు ఉంటుంది? 20 రోజులైనా నిలకడగా ఉంటుందా చెప్పండి బ్రో. 5 కటింగ్స్ అయ్యాయి. ఈ ప్రైస్ ఇంకా 20 రోజులు ఉంటే నాకు కొంచెం ప్రాఫిట్ రావచ్చు. చెప్పు బ్రదర్ ప్లీజ్ అని ఆమె కామెంట్ పెడితే రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారు, ఖచ్చితంగా ఉంటుంది. నేను ముందు నుంచే చెప్పా కదా, డ్రిప్ మందులు తొక్కండి. రైతులకు ముందే చెప్పాను, నేను ఎవరు భయపడద్దు. నావి కూడా 6 కటింగ్లు అయ్యాయి. ₹1,00,000 వస్తాయన్న అంచనా ఉంది. నీకు కూడా ఖచ్చితంగా వస్తాయి. వివేకానంద కే గారు, అన్న నాది ఈ నెల చివరిలో కటింగ్ పడుతుంది. రేట్స్ ఉండొచ్చా అన్న? నువ్వు చెప్పు రామకృష్ణ అన్న. నాది కళ్యాణదుర్గం. దీనికి రామకృష్ణ రిప్లై ఇచ్చారు, ఉంటుందన్న. మినిమం రేట్లు ఎంత పోతుంది, ఎలా పోతుంది అని ఒక వారం తర్వాత ఈ గ్రూపులో చెప్తా. ఒక వారంలో నేను బాగా కనుక్కొని మీ అందరికీ తెలియజేస్తాను. అందుకే మీరు ముందు నుంచి నేను తెలియజేది ఒక్కటే, డ్రిప్ మందులు వాడండి అని రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారు. జనవరి ధరలు కూడా త్వరలో ఆయన మనకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఫిబ్రవరిలో రేట్లు ఉండవు అని అనుకుంటున్నా కానీ డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి బొమ్మ బ్లాక్ బస్టరే. ఫిబ్రవరిలో రేట్లు ఉండవని అనుకుంటున్నాను కానీ డిసెంబరు, జనవరి మరియు ఫిబ్రవరిలో కూడా ధరలు బాగానే ఉండే అవకాశం ఉందని
జయ గారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రామకృష్ణారెడ్డి గారు, సంక్రాంతి వరకు యావరేజ్ రేట్లు ఢోకా లేదు బ్రో. నేను మీ తెలుగు భాష జ్ఞానానికి, తెలుగు ఉచ్చారానికి సూపర్ అని కామెంట్. థ్యాంక్ యూ అన్న. అన్న ఎన్టీఆర్ మాట సయ్యద్ బాట. అన్న నా కోసం అన్నగారి డైలాగ్ చెప్పండి ప్లీజ్. కాస్త స్లోగా చెప్పండి. లేదు బ్రో, రేపు చూద్దాం. అన్నా నమస్తే. ఇప్పుడు పంట రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 80 రోజులైనా కూడా పంట చేతికి రావడం లేదు. దీని ప్రభావం ఏమి ఉండవచ్చు తెలియజేయండి. సంక్రాంతి వరకు ఇదే రేట్లు కొనసాగుతాయి అన్నా అని చంద్ర గారు కామెంట్ పెట్టారు. మామూలుగా అయితే ప్రస్తుతం 70 రోజులతో పంట చేతికి వస్తుందన్నా, మీరు 80 రోజులు రావడం లేదన్నారు. అన్నదాతలు కారణం ఏముంటుంది? దయచేసి స్పందించండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సమాచారం అన్నదాతకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.